ఓం నమో వెంకటేశాయ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఈ నవరత్న గీతమాలిక అంటే ఏమిటి? శ్రీరామచంద్రమూర్తి ఉద్భవించింది మొదలుగా ఆయన సాధించినటువంటి విశేషాలన్నీ తెలియజేసే ఎన్నో ఘట్టాలను కాండల రూపంలో వాల్మీకి మహర్షి మనకు అందించారు. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ. ఆ కాండలలో ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క వైశిష్ట్యం చాలా గొప్పగా వర్ణింపబడింది. ఆ విశేషాలన్నీ మనకి జ్ఞాపకం కలిగే విధంగా అందరికీ ఆదర్శంగా మానవునిగా శ్రీరామచంద్రమూర్తి చాటి చెప్పినటువంటి ఎన్నో విశేషాలన్నింటినీ కూడా మనకి తెలియజేస్తూ ఈ 9 కీర్తనల్లో వాటిని పొందుపరచి అవి మనం శ్రవణం చేసేటప్పుడు శ్రీరాముని గొప్పతనం ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటి అన్నటువంటి జ్ఞానాన్ని కలిగిస్తూ ఈ చక్కని నవరత్న గీతమాలికను పొందుపరచడం జరిగింది. అదే అద్భుతమైనటువంటి శ్రీరామ దర్శనం. ఆ చక్కని కార్యక్రమాన్ని మనం శ్రద్ధాసక్తులతో చక్కగా వీక్షిద్దాం. ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. రామభద్ర రఘువీర, ఎంత చక్కటి కీర్తన! రఘువీరుడు అంటే రఘువంశంలో జన్మించినటువంటి వీరుడు అనే అర్థమైతే, వీరత్వం అంటే ఏంటి? అస్త్రశస్త్రాలు ధరించి భీకరమైనటువంటి యుద్ధం చేయటం కాదు వీరత్వం అంటే. సందర్భాన్ని అనుసరించి సమయోచితంగా శత్రువులనైనా క్షమించగలిగేటువంటి ఒక ధైర్యం అనేదే వీరత్వం. అది రఘువీరులకు ఉన్నది. రావణాసురుడైనా సరే వచ్చి నా పాదాల మీద పడి క్షమించమని అడిగితే, సీతాదేవిని నాకు అప్పచెబితే అతన్ని నేను మిత్రునిగానే భావిస్తాను, అతన్ని కూడా క్షమిస్తాను అన్నాడు. అంటే వీరత్వం అంటే మనలో ఉన్నటువంటి ప్రతాపాన్ని ఎలా పడితే అలాగా, ఎక్కడ పడితే అక్కడ ప్రయోగించటం కాదు. ఎంత శక్తి ఉన్నా కూడా క్షమించే గుణంతో ఆచితూచి చక్కగా ప్రవర్తించటం. అవసరం వస్తే ఎంతమందినైనా తప్పదనుకుంటే తమ పరాక్రమంతో జయించటం. 14,000 మంది రాక్షసులను ఆ దండకారణ్యంలో కరుడు, దూషణుడు, త్రిశిరస్కుడు అనే పేరు కలిగిన ఆ రాక్షసులు తమ సమూహంతో వస్తే వాళ్ళందరినీ తానొక్కడే ధనుస్సుతో బాణములతో జయించి స్వల్ప ఘడియలోనే, అనతి కాలంలోనే వాళ్ళని జయించి గొప్ప పరాక్రమాన్ని చాటినటువంటి శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి పట్ల అపచారం చేసినటువంటి కాకాసురుణ్ణి అతడు చేసిన తప్పిదాన్ని క్షమించి విడిచిపెట్టేటువంటి ఆ క్షమాగుణం కూడా ఆయనలో ఉన్నది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏమిటి అంటే, ప్రతాపము, వీరత్వము అంటే కేవలము అది పరాక్రమాన్ని ప్రదర్శించటం అనే అర్థం మాత్రం కాదు. రఘువంశానికి చెందినటువంటి ఒక చక్కని గుణము, అది మనలో కూడా ఉండాలి. మనం ఏదన్నా ఒక ఉన్నతమైన పని చేసామనుకోండి, అది మన తరతరాలు పూర్వీకులందరికీ పేరు తెచ్చిపెడుతుంది. తరువాత మన వంశానికి పుట్టినటువంటి సంతానానికి కూడా చక్కటి పేరు తెచ్చిపెడుతుంది. అలా కాకుండా మనం ఉదాత్తమైనటువంటి కర్మలను ఆచరించకపోయినట్లయితే, ఏదైనా దోషములు చేసినట్లయితే అవి కూడా మన వంశంలో ఉన్నటువంటి వాళ్ళకి అవి ఆపాదింపబడతాయి. ఫలానా వంశం వాళ్ళండి ఈ రకమైన పొరపాటు చేశారు అని చెప్పుకునే అవకాశం ఉన్నది. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి ఆ రఘువంశానికి ఇనుమడించేటువంటి గొప్ప కీర్తిని తీసుకొచ్చే విధంగా తన వీరత్వంతో ఆ వంశ గౌరవాన్ని కాపాడుతూ ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లాగా రక్షిస్తూ ధర్మాన్ని ఆచరించాడు అనేటువంటి ఒక చక్కని జ్ఞానం అనేది ఈ కీర్తనలో మనకి కనిపిస్తూ ఉన్నది. ఇదానీం భూమిపాలేన కృతకృత్యాః కృతాః ప్రజాః రామాభిధానం మేదిన్యాం శశాంకం అభిషించత అని ప్రజలందరూ కూడా శ్రీరామచంద్రమూర్తిని తమ రాజుగా చూచి ఆనందించారు. ఎందువల్లంటే వీరుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి శత్రువులకేమో అరివీర భయంకరుడై కనిపిస్తూ ఉంటాడు, కానీ ప్రజలకి మాత్రం ఎలా కనిపిస్తాడంటే చంద్రుని వలె కనిపిస్తూ ఉంటాడు. చంద్రునిలో ఉన్నటువంటి ఆహ్లాదము, సౌందర్యము ఏదైతే ఉంటుందో
దానిని ప్రజలకి పంచుతాడు. కాబట్టి ప్రజలన్నారు, ఓ దశరథ మహారాజా, మేము ధన్యులం అయిపోయాము. మా మహారాజు అయిన నీవు ఇన్నాళ్ళకి మాకు ఎంతో మేలు చేశావు. ఎందువల్లంటే ఆకాశంలో ఉండేటువంటి ఆ చంద్రుణ్ణే మాకు రాజుని చేసినట్లుగా ఆ శ్రీరామచంద్రమూర్తిని మాకు మహారాజుగా చేశావు నువ్వు. ఆ చంద్రుడు ఆకాశంలో చంద్రుడైతే ఈ శ్రీరామచంద్రమూర్తి భూలోక చంద్రుడు అని ఆ శ్రీరామచంద్రమూర్తిని కొనియాడాడు. సముద్రం ఏ విధంగానైతే గంభీరంగా ఉంటుంది, రత్నాలకి స్థానభూతం అవుతుందో, అలాగే శ్రీరామచంద్రమూర్తి కూడా శత్రువులకు గంభీరంగా ఆ సముద్రంలో ఉన్నటువంటి క్రూర జంతువులతో సమానమైనటువంటి పరాక్రమాన్ని శత్రువులకి చూపిస్తాడు. ఆ సముద్రంలో ఉండేటువంటి రత్నాలు, అలాగే ముత్యాలు, మాణిక్యాలు, ఇలాంటి ధనరాశుల వంటి ఆనందాలేమో తన భక్తులకి చూపిస్తూ ఉంటాడు. ఏమిటా ధనరాశులు అంటే చక్కని చిరుమందహాసం, వారి కష్టాలను నెరవేర్చేటువంటి గొప్ప వైభవము. అలాంటి చక్కని శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య వైభవాన్ని అన్నమాచార్యుల వారు చక్కగా వర్ణించి చెప్పారు. రామభద్ర నీకు మంగళమగుగాక ఓ రఘువీరుడా అని అన్నమాచార్యుల వారు వర్ణించినటువంటి ఆ చక్కని కీర్తనను మనం శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు. నమో నమో రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు. నమో నమో రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు. నమో నమో రామభద్ర రఘువీర. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. రాశికెక్క కోదండ రచన విద్యా గురువ వాసితో సురలు నిను బడి మెచ్చేరయ్యా. రాశికెక్క కోదండ రచన విద్యా గురువ వాసితో సురలు నిను బడి మెచ్చేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు. నమో నమో రామభద్ర రఘువీర. మారీచ సుబాహు మర్దన కాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక. మారీచ సుబాహు మర్దన కాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక. కారుణ్య రత్నాకర కాకాసుర వరద సారెకు వేద విధులు జయవెట్టేరయ్యా. కారుణ్య రత్నాకర కాకాసుర వరద సారెకు వేద విధులు జయవెట్టేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు. నమో నమో రామభద్ర రఘువీర. సీతారమణ రాజశేఖర శిరోమణి భూతల పుటయోధ్య పురనిలయ. సీతారమణ రాజశేఖర శిరోమణి భూతల పుటయోధ్య పురనిలయ. ఈ
కడు నిండేనయ్యా ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఘాతని ప్రతాపమెల్ల కడు నిండేనయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను నమో నమో రామభద్ర రఘువీర రామచంద్రాయ జనకరాజ మనోహర